దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 18th January 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 73వ అధ్యాయము మొదటి వచనము, Psalm number 73 and verse 1. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడై ఉన్నాడు. షూర్లీ గాడ్ ఈజ్ గుడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికండి దేవుడు దయాళుడండి? ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా రెండు విషయాలను మనం చూస్తున్నాము. ఒకటి, ఇశ్రాయేలు అనగా యేసు ప్రభుని నమ్ముకున్న వారు, ఈరోజు యేసు రక్తము చేత కడగబడిన వారు, దేవుని ప్రజల ఎడల, మీ ఎడల, నా ఎడల. రెండవది, శుద్ధ హృదయుల ఎడల. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధిగా ఉన్నదా మనది, లేక వంకరగా ఉన్నదా, మ్యానిపులేటెడ్గా ఉన్నదా? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ట్రూలీ గాడ్ ఈజ్ గుడ్ టు ఇజ్రాయెల్, ఈవెన్ టు సచ్ యాజ్ ఆర్ ఆఫ్ ఎ క్లీన్ హార్ట్. చాలా ముఖ్యమైన విషయము, క్లీన్ హార్ట్, హృదయ శుద్ధి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ ద లార్డ్. ఈరోజు చాలా ముఖ్యము, నీ హృదయము శుద్ధిగా ఉన్నదా? నీ హృదయంలో కపటము, నీ హృదయంలో వేషధారణ లేకుండా ఉన్నదా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆప్షన్ కాదండి హృదయ శుద్ధి. హృదయ శుద్ధి మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క మంచితనము మన జీవితంలో మనం అనుభవించాలి. మనము చేస్తున్న ప్రతి పనిలో, మనం చేయబోతున్న ప్రతి ప్రయత్నంలో దేవుని మంచితనాన్ని మనం అనుభవించాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మనలో కృమ్మరించినాడు. దేని బట్టి? మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలని. సో దట్ యూ హ్యావ్ అ క్లీన్ హార్ట్. గాడ్ హెస్ poured His Spirit upon us. God has washed us with the blood of Jesus Christ, so that we have a clean heart. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హృదయ శుద్ధిగా ఉండుటకు మనము ప్రయాసపడాలి. హృదయ శుద్ధిగా ఉండుటకు మనము కోరుకోవాలి, పూనుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదు అంటాడు, శుద్ధ హృదయము నాకు కలుగుచేయి ప్రభువా అని అడుగుతాడు. 51వ కీర్తనలో మనం చూస్తున్నాము, सेड लॉर्ड गिव मी अ क्लीन हार्ट. हिंदी में पढ़ेंगे भजन संहिता 73rd चैप्टर और पहला वचन पढ़ रहे हैं. सचमुच इस्राएल के लिए अर्थात शुद्ध मन वाले के मन के लिए परमेश्वर भला है. परमेश्वर भला है किसके लिए? जो लोग शुद्ध हृदय है, जो लोग उनके बच्चे हैं, जो लोग यीशु मसीह को माने हैं. शुद्ध मन वाले, परमेश्वर भला है. आज आपके जीवन में परमेश्वर का भलाई को अनुभव करने का, यू हैव टू एक्सपीरियंस द गुडनेस ऑफ गॉड. दिस इज पॉसिबल ओनली व्हेन यू हैव अ क्लीन हार्ट.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, శుద్ధ హృదయము నాయన తండ్రి దేవ, మేమందరము శుద్ధ హృదయము కలిగి ఉండాలి ప్రభా. కృప దయచేసి నడిపించిన అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినగా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలను ఆశీర్వదించి దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లల్ని దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. ఉద్యోగములకు ఎదురు చూస్తున్న వారిని నాయన నీవు తృప్తిపరిచినందుకు స్తోత్రం చేస్తున్నాను ప్రభా. నాయన తండ్రి దేవ రక్షకుడా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాక్రీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వారందరినీ వర్ధలింపజేసినందుకు స్తోత్రములు చేస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేస్తున్నవాడా మీకు స్తోత్రములు నాయన తండ్రి. రక్షకుడా నాయన దేశంలో నాయన తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసిన వారి పరిచయం అంతట్లో మీరుండి నడిపించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. హృదయ శుద్ధి కలిగి పరిచయ చెట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని దీవించి రక్షించి కాపాడడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేసి మరి ఒకసారి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి మీ దయాలతో మీ మంచితనం అనుభవించడానికి సహాయం చేసి మహిమను పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.